మీరు జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్న రోజే అడ్డంకులు కూడా మీ వెంట రావడం మొదలవుతాయి. విజయం వైపు అడుగులు వేస్తున్నప్పుడు అంతా సాఫీగా జరిగిపోవాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది. మనం ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నా ఊహించని అడ్డంకులు ఎదురవ్వడం ఖాయం. ఆ సమయంలో భయపడి వెనకడుగు వేస్తామా లేక ధైర్యంగా ఆ స్పీడ్ బ్రేకర్లను దాటుకొని వెళ్తామా అనేదే మన గెలుపును నిర్ణయిస్తుంది. అడ్డంకులను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో వివరించే ప్రత్యేక కథనం ఇది. గెలుపు గుర్రం ఎక్కాలనుకునే వారికి సమస్యలు ఒక పరీక్ష లాంటివి. మీరు ఆలస్యం చేసే ప్రతి నిమిషం మీ ప్రత్యర్థికి వరంగా మారుతుంది. అందుకే నిరుత్సాహాన్ని పక్కన పెట్టి పరిస్థితిని అదుపులోకి ఎలా తీసుకోవాలో, మీ విజయ మార్గాన్ని ఎలా సుగమం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. విజయ ప్రయాణంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అనుసరించాల్సిన 5 కీలక సూత్రాలు. మొట్టమొదటిగా నిరుత్సాహానికి నో చెప్పండి. అడ్డంకులు ఎదురైనప్పుడు సహజంగానే భయం లేదా నిరాశ కలుగుతాయి. కానీ ఈ స్థితిలో ఉంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే ముందుగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. రెండవది వేగంగా స్పందించండి. అడ్డంకి ఏర్పడినప్పుడు కాలయాపన చేయడం వల్ల దాని తీవ్రత పెరుగుతుంది. మీరు ఆలస్యం చేస్తే మీ ప్రత్యర్థులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అందుకే సమస్యను గుర్తించిన వెంటనే తగిన చర్య తీసుకోండి. మూడవది సృజనాత్మక పరిష్కారం. పాత పద్ధతుల్లోనే సమస్యను పరిష్కరించాలని చూడకండి. కొత్తగా ఆలోచించండి. ప్రతి సమస్యలోనూ ఒక పాఠం, ఒక క్రొత్త అవకాశం దాగి ఉంటుందని గుర్తుంచుకోండి. నాలుగవది కర్తవ్యమే ప్రాధాన్యం. అడ్డంకిని తొలగించడమే మీ మొదటి లక్ష్యం కావాలి. జరిగిన దాన్ని గురించి చింతించడం వల్ల సమయం వృధా తప్ప ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఏం చేయాలో దానిపై దృష్టి పెట్టండి. ఐదవది నిరంతర ప్రయత్నం. సరైన పద్ధతులు పాటిస్తూ నిరంతరం ప్రయత్నిస్తుంటే అడ్డంకులను విచ్ఛిన్నం చేసే మార్గం అదే కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ అడ్డంకి శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి, అడ్డంకులు మిమ్మల్ని ఆపలేవు, మీరు ఆగితే తప్ప. మీ శత్రువులకు ఛాన్స్ ఇవ్వకండి. సమస్యలను అవకాశాలుగా మార్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయం మొదలైంది ఇప్పుడే.